ట్రైలా సెకండ్ హాఫ్ అంతా ఎత్తిపించేది మొగోడికి వచ్చి లిప్ లాక్ ఇస్తాడు మొగోడు దాంట్లో ఒకటి కొంచెం గలీజ్గా అనిపించింది అంటే మొగోడు పెట్టుకుంటే బ్రో అది అడల్ట్ ఫిలిం బ్రో చెప్పడమే దానికోసం ఏముంది ఇంకోసారి ఇట్లాంటి స్టోరీలు తీసుకోకపోతే మేలు విశ్వక్సేన్ నిజంగానే నాకే కానీ కాదు ఓవర్సీస్ చిల్లర కామెడీ అయినారు అంతా స్టోరీ ఏదో హైప్లో ఉంటుందని తీన డైరెక్టర్ అసలు ఆ డైరెక్టర్ తీసిన విధానం అంటే ఒక సీన్ కన్నా మనకి ఇంత హైలైట్ ఉంటుందా అనే థాట్ రావాలి మనకి ఒక క్యారెక్టరేషన్ కానీ ఒక హీరో పరంగా ఒక లేడీ గెటప్ వేసిన దానికన్నా మనకు అనిపించాల అరే పర్వాలేదురా ఈ గెటప్ వేసిన దానివల్ల ఒక యూజ్ ఉంది సినిమాకి మొత్తానికి అనేటట్టు అసలు లేనే లేదు పర్పస్ లేదు అసలు స్టోరీ కన్నా ఒక స్క్రీన్ ప్లే అనేది చాలా ముఖ్యం ఒక మూవీకి ఆ స్క్రీన్ ప్లేస్లో మన ఫస్ట్ హాఫ్లోనే అసలు ఎత్తిపోయేంత సీన్ థాట్ వచ్చేస్తుంది అనమాట సేమ్ అంతే ఊరికి స్టోరీ ఏం లేదు జస్ట్ ఒక మన ఫస్ట్ హాఫ్లోనే అర్థమైపోతుంది ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉండింది తల నచ్చేస్తుంది నిజంగా చాలా అసలు స్టోరీ పెద్ద ఏం లేదన్నా అసలు డైరెక్టర్ రాసుకునే కథ తీసిన విధానము సరిలేదు అసలు డబుల్ మీనింగ్ ఉందన్నా అక్కడ ఫ్యామిలీ ఫిలిం కాదు మామూలు 4 స్టార్స్ రేటింగ్ ఫ్యామిలీతో వచ్చేసేట్లా మూవీ కడతాను అడల్ట్ అది ఏ సర్టిఫికేట్ ఇచ్చినారు కదన్నా అడల్ట్ చూడదు కామెడీ బాగుందన్నా కామెడీ బాగుంది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్రో ఇక్కడ కామెడీ వేணுమా కామెడీ ఇరుకు లైలా వేணுమా లైలా ఇరుకు అన్నట్టు బూతులు వేணுమా బూతులు ఇరుకు బూతులు కూడా ఉన్నాయి బ్రో అడల్ట్ అన్నట్టు 18+ అవ్వాలి పిల్లలైతే రాకూడదు కొంచెం అడల్ట్ ఉంది చూసుకొని పిల్లలైతే వెళ్ళండి వ్యాలంటైన్స్కి పర్ఫెక్ట్ మూవీ అంటే చెప్పచ్చు యూత్ ఎంజాయ్ చేస్తారు లేడీస్ ఎంజాయ్ చేస్తారు లేడీస్ ఎక్కువ యూత్ కన్నా జనరేషన్ మోటివేట్ చేసేంత ఏం లేదు బ్రో పర్లేదు మూవీ యావరేజ్ దీంట్లో విలన్ యాక్టింగ్ బ్రో విశ్వక్సేన్ తర్వాత విలన్ యాక్టింగ్ అయితే హైలైట్గా ఉంది సినిమా ఫుల్ కామెడీ సినిమా నాకు విశ్వక్సేన్ కన్నా విలన్ యాక్టింగ్ బాగా నచ్చింది బ్రో ఎవరైనా చూడండి అలాంటి విలన్ యాక్టింగ్ భలే ఉంది కొత్తగా చేశారా కొత్తగా కాదు పాత యాక్టరే ఉన్నాడు కదా పుక్కారెడ్డి సినిమా అంతా అయిందే సినిమా మొత్తం ఆయనే ఉంటాడు ఎక్సలెంట్ ఆయన ఒక హీరోగా చేసినాడు ఒక సెంటిమెంట్ పట్టించినాడు అన్నీ ఉన్నాయి రొమాన్స్ ఉన్నది ఆయనతో ఒక ఇంటర్వెల్కి ముందు అయితే ఒక సీన్ ఉంటుంది శోభనం సీను ఆ ఒక్క సీన్ 10 నిమిషాలు చాలు సినిమా మొత్తానికి అంటే యావరేజ్ బ్రో అంతే